హలో ఆల్ వ్యూయర్స్, ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్లో మనం థియరిటికల్లీ హర్నియాలో ఏం చేస్తాము, మెష్ ఎట్లా పెట్టడం జరుగుతుంది, సర్జరీ ఎట్లా చేస్తాము అనేది థియరిటికల్లీ చెప్పుకున్నాము. ఈరోజు లైవ్లో మనం నిజంగానే ఆపరేషన్ థియేటర్లో ఎగ్జాక్ట్లీ ఏం చేస్తాము, పేషెంట్కి ఆల్రెడీ అనెస్థీషియా చేయడం జరిగింది. సో మనకి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ద అనెస్థెటిస్ట్ డాక్టర్ జయకిషోర్ సార్ అండ్ ఓటీ టీమ్ మిస్టర్ గోపాల్ అండ్ మిస్టర్ రషీద్. సో స్టెప్ బై స్టెప్ మీకు కొన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్. Hello Andy, I'm Dr. Jayakishore Reddy, anesthetist. Patient 49-year-old female, posted for spicelian hernia. యూజువల్గా మనము హర్నియా సర్జరీస్ ల్యాబ్లో చేసేలా ఉంటే మనం జనరల్ అనెస్థీషియాలోనే చేస్తాం. ఎందుకంటే అది కంఫర్టబుల్ ఫర్ పేషెంట్ యాజ్ వెల్ యాజ్ సర్జన్ యాజ్ వెల్ యాజ్ మనకి అనెస్థెటిస్ట్కి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ మ్యాన్ అప్రోచ్, ఇట్ ఈస్ అ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ ఫ్రమ్ సర్జన్ సైడ్ నుంచి, తర్వాత మన స్క్రబ్ అసిస్టెంట్స్, తర్వాత మన ఓటీ టెక్నీషియన్స్ అండ్ మా సైడ్ నుంచి. సో ఆల్రెడీ పేషెంట్ని లోపల తీసుకున్నాం, అంటే ముందే పిఎస్సి అంటే ప్రీ అనెస్థీషియా చెకప్ చేస్తాం. పేషెంట్ ఫిట్టా కాదా లాప్రోస్కోపీ సర్జరీస్కి అని మనం ముందే చూసుకొని ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే ఏమీ లేదు అంటే వీ క్యాన్ స్ట్రైట్ అవే గో అట్ ఫర్ ద సర్జరీ. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ టుక్ ద పేషెంట్ ఇన్సైడ్ అండ్ తీసుకొని ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టాము. అండ్ సార్ ఇప్పుడు సర్జరీ స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. సర్జరీ అయిపోయిన వెంటనే మళ్ళీ పేషెంట్ ఎక్స్ట్యూబేట్ చేస్తాము. తర్వాత ఒక 2 hours ఐసీయూలో అబ్జర్వేషన్ ఉంటారు అండ్ దెన్ మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేస్తాం. సో వన్స్ హ్యాండ్స్ క్లీనింగ్ అంతా స్టెరైల్గా అయిపోయిన తర్వాత ఈవెన్ ఇక్కడ ఏది పడితే ముట్టుకోకుండా ఫస్ట్ అంతా స్టెరైల్గా ఉండేలా ఫస్ట్ గౌన్ వేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ గౌన్ అంతా కూడా మనకు పేషెంట్కి ఏది టచ్ కాకుండా లోపల నుంచే వేస్తున్నాం. అండ్ బయట ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంతా టచ్ కాకుండా స్టెరైల్గానే ఉండాలి. ఈవెన్ గ్లౌస్ వేసుకునేటప్పుడు కూడా మనకు అత్యంత జాగ్రత్తగా ఎక్స్టర్నల్ సర్ఫేస్ అనేది టచ్ కాకుండా వేసుకుంటాం. ఏ విధంగా అంటే ఇలా. సో ఇలా మనం ఎక్స్టర్నల్ సర్ఫేస్ అనేది ఎక్కడ టచ్ కాకుండా గ్లౌస్ని లోపలే టచ్ చేసుకుంటూ మనకు ఈ పార్ట్స్తోనే ఫంక్షనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ పార్ట్ అనేది బయటికి ఎక్కడ టచ్ కాకుండా లోపల నుంచే ఇలా వేసుకోవడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మన ఇంకొక హ్యాండ్ గ్లౌ కూడా ఇలా వేసుకుంటాం. సో ఎవ్రీథింగ్ మనకు చేతుల పైన బ్యాక్టీరియా ఎక్కడ టచ్ కాకుండా కంప్లీట్లీ గ్లౌస్తోనే ఈ స్టెరైల్ దాంతోనే టచ్ చేసేటట్టు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మీకు చూపిస్తాం. హలో అండి, నా పేరు షేక్ రషీద్. ఇవి అన్నీ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి ట్రోకర్స్, ఇవి లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి మనం లోపల యూజ్ చేస్తామండి. ఇంకా మనం ఇవి ఆల్రెడీ ఈటీఓ చేసేసుకున్నాం, ఈటీఓ డన్. ఇంకా ఈటీఓ ఎట్లా ఓపెన్ చేస్తామంటే స్టెరైల్గా ఎట్లా తీసుకుంటాం ఇన్స్ట్రుమెంట్స్కి ఇవి చూపిస్తాం మీకు. ఈ స్టెరైల్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఈటీఓ చేసేస్తున్నాం ఆల్రెడీ. ఇది ఇట్లా తీసుకొని స్టెరైల్గా ట్రాలీ మీద సెట్ చేసుకుంటాం. ఇవి అన్ని స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ సర్జరీలో యూజ్ చేస్తామండి. సో పేషెంట్కి మనం మత్తిచ్చేసాక సర్జరీ స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. సో మనం లాప్రోస్కోపీలో ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఏం చేసేదనుకుంటే ముందు పేషెంట్కి అసలు ఏం జరిగింది, ఏం సర్జరీ చేస్తున్నాం అనేది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం. ప్లీజ్ కమ్. సో ఈ పేషెంట్ కడుపు కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక పెద్ద కోత అనేది కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ బొడ్డు కింద నుంచి పొత్తి కడుపు వరకు ఇక్కడ వరకు మనకు స్కార్ అనేది ఉండనే ఉంది. సో మనకి ఈ స్కార్ ఎక్కడైతే ఉందో ఈ స్కార్ ఇచ్చిన చోట కండరాలే బయటపడి ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ పేషెంట్కి ఇక్కడ బాగా మనకు హర్నియా అనేది తెలుస్తుంది. ఇక్కడంతా ఫ్లాట్గా ఉంది స్టమక్ అయితే, బట్ ఇక్కడ మాత్రం ఇట్లా ఉబ్బుకున్నట్లు ఉంది మీరు గమనించినట్లయితే. సో మనకు పేషెంట్కి కుడిపక్క హర్నియా అనేది ఉంది. ఇక్కడ కోత ఇచ్చడం వల్ల ఈ కోత ఇచ్చిన చోట సరిగ్గా అతుక్కోక ఇక్కడ మనకు హర్నియా అనేది రావడం జరిగింది. సో మనం లాప్రోస్కోపీ సర్జరీలో ఫస్ట్ ఏం చేస్తాము, పేషెంట్కి కడుపులో గ్యాస్ అనేది నింపడం జరుగుతుంది. సో గ్యాస్ అనేది నింపిన తర్వాత స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ఆ స్పేస్లోనే మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మూవ్ చేసుకోవచ్చు. సో మనం కడుపులో గ్యాస్ అనేది నింపుకున్నాక కెమెరా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నా కుడి చేతిలో ఉండేదే కెమెరా. సో ఇప్పుడు ఆ కెమెరా సహాయంతో ఇప్పుడు చూస్తున్నారా, ఇంత పెద్ద కడుపులో కూడా ఒకే చిన్న హోల్ అనేది పెట్టడం జరిగింది. ఈ చిన్న హోల్ ద్వారానే మనకి ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం మానిటర్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ఆల్రెడీ ఇది వరకు సర్జరీ ఓపెన్ సర్జరీ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకున్న పేగులు అనేవి కూడా మనకి ఇక్కడంతా చిందరవిందరుగా అతుక్కోవడం అనేది మీరు గమనిస్తున్నారు. సో తెలుస్తుందా, ఇదంతా పేగులు అంటాము, ఇది పేగుల పైన ఉన్న కొవ్వు. ఎల్లో కలర్లో కనపడేదంతా పేగుల పైన ఉన్న కొవ్వు, ఇలా ట్యూబ్గా పైప్ రూపంలో ఉన్నదంతా పేగులు. సో ఇది వరకు ఈమెకి ఓపెన్ సర్జరీ జరిగింది కాబట్టి ఇక్కడంతా పేగులన్నీ అంతా ఫుల్గా అతుక్కోవడం అనేది జరిగింది. ఈ అతుక్కున్నవన్నీ సపరేట్ చేసిన తర్వాతే
మనకు హర్నియా ఎక్కడ ఉందనే తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడంతా పేగులు అతుక్కొని ఇది వరకు జరిగిన సర్జరీ తాలూకు కుట్లు అండ్ మెష్ అనేది కూడా మనకు గమనిస్తున్నారు. సో మనకు ఇప్పుడు ఇవన్నిటిని సపరేట్ చేసి ఈ పేగులన్నిటిని కిందికి తోసిన తర్వాతే మనకు హర్నియా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇందాక చూపించుకున్నట్టు ఆల్రెడీ ఒకసారి పెద్ద ఆపరేషన్ జరగడం వల్ల ఆల్రెడీ పేగులన్నీ అతుక్కోవడం అనేది జరిగింది. సో మనం అతుక్కున్న పేగులన్నింటినీ సపరేట్ చేసి ఏ కండరాల్లో గ్యాప్ ద్వారా పేగులు వెళ్తూ ఉన్నాయో ఆ పేగులన్నింటినీ కూడా కడుపులో తోసేయడం జరిగింది. సో తోసేసిన తర్వాత మీరు ఫైనల్ పిక్చర్ అనేది ఒకసారి చూడవచ్చు. సో ఈ పేషెంట్కి ఆల్రెడీ ఒకసారి ఓపెన్ సర్జరీ ద్వారా మెష్ అనేది కూడా వేసుకోవడం జరిగింది. సో మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేది ఏంటి అంటే వాళ్ళు మునుపటి ఓపెన్ సర్జరీ చేసుకున్నప్పుడు వేసిన కుట్లు అవి సరిగ్గా అతుక్కోకనే తెగిపోవడం వల్లనే తనకి ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఇక్కడ ఒక పెద్ద హోల్ అనేది కూడా గమనిస్తూ ఉంది. సో మనకి ఈ పేషెంట్కి ఆల్రెడీ ఓపెన్ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఓపెన్ సర్జరీలో కూడా వాళ్ళు మెష్ అనేది వేసుకోవడం జరిగింది. బట్ మెష్ అనేది సరిగ్గా వేసుకోకపోవడం వల్ల సరిగ్గా అది అతుక్కోక ఇలా మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ హోల్ అనేది గమనిస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే కండంతా బాగా ఫ్లాట్గా ఎక్కడ హోల్ అనేది కనపడట్లేదు. బట్ అదే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ కండరాల మధ్యలో ఇంత పెద్ద గ్యాప్ అనేది ఉంది. ఆల్రెడీ ప్రీవియస్గా వీనికి ఓపెన్ సర్జరీ చేసి మెష్ జరిగినప్పటికి కూడా. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక గ్యాప్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ గ్యాప్ ఏదైతే ఉందో లాప్రోస్కోపీ ద్వారా ఈ గ్యాప్ని క్లోజ్ చేసేసి మళ్ళీ మనం ఇంకొక పెద్ద మెష్ అనేది ఓవర్లాప్ చేసేటట్లు పెట్టుకోవడం జరుగుతుంది. సో దట్ కిందున్న పేగులన్నీ కూడా మళ్ళీ లోపలికి పోకుండా అన్నట్లు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ కండరాల ద్వారా అయితే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్ని మనం లోపల కండరాలని కుట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు కనుక డైరెక్ట్లీ ఒకసారి గమనించినట్లయితే ఇది వరకు మనకు గ్యాప్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు గ్యాప్ అనేది లేకుండా మనం రెండు ఉన్నవన్నీ అతికిచ్చేసి అసలు గ్యాప్ అనేది లేకుండా ఇలా మనం స్టిచెస్ అనేది వేసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం గ్యాప్ అనేది క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని బలపరిచేలా ఈ కండరాలు ఆల్రెడీ బలహీనపడిన కండరాలని బలపరిచేలా ఇప్పుడు మనం మెష్ అనేది వేసుకుంటాం. మెష్ ఎలా వేసుకుంటాము, మెష్ ఇన్ఫెక్షన్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అనేది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మెష్ వేసుకునేటప్పుడు ఆల్రెడీ వేసుకున్న గ్లౌస్ పైన ఇంకొక కొత్త గ్లౌస్ అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే మెష్ టచ్ చేసేటప్పుడు పొరపాటున కూడా ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఇలా మనం కొత్తగా ఒక పెయిర్ ఆఫ్ గ్లౌస్ అనేది వేసేసుకొని ఈ కొత్త గ్లౌస్తోనే మెష్ అనేది ఓపెన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మెష్ మనకు సీల్డ్ ప్యాక్లో వస్తుంది. ఈ సీల్డ్ ప్యాక్ని కూడా సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఈ గ్లౌస్తో తప్ప ఇంకా వేటితోనూ ఇది ముట్టుకోకూడదు. సో ఇలా మనం సీల్డ్ బాక్స్లో మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా ఉన్న సీల్డ్ కవర్లో కూడా మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ సీల్డ్ ప్యాక్ ఉంటుంది. ఇక్కడ మీరు కనుక బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు స్టెరైల్ అని రాసి ఉంది. అంటే ఈ సీల్డ్ ప్యాక్ ఎవరు ఓపెన్ చేయనంత వరకు ఈ లోపల ఉన్నవన్నీ కంప్లీట్లీ స్టెరైల్ అన్నట్టు. సో ఈ సీలింగ్ అనేది మనకు ప్రాపర్లీ ఉన్నంత వరకు కూడా మనకు మెష్ సేఫ్టీ అనేది కన్ఫర్మ్ అయినట్లే. సో ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ సీల్డ్ అయిన ప్యాక్ని మనం ఒక కొనాన నుంచి ఓపెన్ చేసి ఈ బాక్స్లో మనకు కనపడేదే మెష్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తున్నారా, మనకి ఇక్కడ దోమతెరలాగా ప్రాపర్ మస్కిటో నెట్ లాగా మెష్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. దీంట్లో కూడా మీరు బాగా గమనించినట్లయితే మనకు 2 లేయర్స్ అనేవి వస్తాయి. సో గమనించినట్లయితే ఈ పేషెంట్ కనుక మనం యూజ్ చేసే మెష్ 20 సెంటీమీటర్ బై 15 సెంటీమీటర్ మెష్. ఎందుకు అంటే ఈ పేషెంట్కి కూడా చూసినట్లయితే చాలా పెద్ద కోత అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంత పెద్ద మెష్ని లోపల ఎక్కడైతే మనకు పైనుంచి కిందకి కోత ఇవ్వడం జరిగిందో ఆ కోతనంతా కవర్ చేసేలా ఇలా మెష్ అనేది లోపల పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇంత పెద్ద మెష్ని మనం బాడీలో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాము అనేది ఇప్పుడు మీకు చూపిస్తాం. సో ఇది మీరు గమనించినట్లయితే బాగా ఒక చిన్న పేపర్ లాంటి చాలా పత్లాగా ఒక పేపర్ అంతా సన్నగా ఉన్న మెష్ని మనం ఇంత పెద్ద మెష్ 20 సెంటీమీటర్లు బై 15 సెంటీమీటర్లు ఉన్న మెష్ కూడా
మనం బాడీలో ఎలా అమర్చుతామనేది చూసినట్లయితే ఇప్పుడు ఇలాగున్న మెష్ని చాప మడిచినట్టు, ఒక డోర్ మ్యాట్ మడిచినట్లు ఇలా చిన్న చిన్నగా మడుచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఉన్న మెష్ని మనం ఇలా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మనకి 20 సెంటీమీటర్ల మెషిన్ కూడా మనం పెద్ద కోత అనేది ఇవ్వకుండా ఇలా మడిచినట్టు ఇదే 1 సెంటీమీటర్ హోల్ ద్వారా మనం బాడీలోకి అమర్చడం అనేది జరిగింది. వన్స్ లోపలికి అమర్చిన తర్వాత మడిచిపెట్టిన మెష్ని కాస్త మళ్ళీ ఓపెన్ అప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పరుచుకున్న మెష్ని ఇట్లా మళ్ళీ ఓపెన్ అప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సో ఇలా పరిచిన మెష్ని మనం కండరాలకు వేసి కుట్టడం అనేది జరుగుతుంది. సో ఆల్ ద లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ ఫర్ హెర్నియాస్ ఆర్ available at our center. If you want to further have a treatment or appointments by us, you can further contact the below mentioned helpline numbers. Na peru Dr. Avilash, consultant laparoscopic surgeon from Himagiri Hospitals, Gachibowli, Hyderabad. Thank you.